సార్ చాలా మందికి అంగం ఒకప్పుడు పెద్దగా ఉండేది, ఇప్పుడు చాలా మందికి సింక్ అయ్యి చిన్నగా అయిపోయింది. సో దీనివల్ల భార్యతో భావప్రవృత్తి పొందలేకపోతున్నారు. సో దీనికి గల కారణాలు ఏంటి? సింక్ అవ్వడానికి ఎక్కువసేపు టైమింగ్ పెంచుకోవాలి, ఇప్పుడు మన ఏదైతే సింక్ అయిందో ఆ అంగాన్ని మళ్ళీ సేమ్ స్థితికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? డెఫినెట్లీ అంగం ష్రింక్ అవుతుంది, కానీ చాలా మంది డాక్టర్స్ వాళ్ళు లేదు సైకలాజికల్ మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. ఓకే, మనం మెడిసిన్స్ ఇస్తున్నాము, వాళ్ళకి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, అరే సార్ మేము మెడిసిన్స్ తీసుకున్నా ఇప్పుడు నాకు మంచిగా ఉంది సార్, లాభం అయింది. మీరు ఎందుకు చెప్తారు? ఒకవేళ అలా ఉంటే అయితే డెఫినెట్లీ ష్రింక్ అవుతుంది అంగము. ఎందుకు అవుతుంది? వేరియస్ రీజన్స్. డైట్ మంచిగా లేదు, ఈ మధ్య కాలంలో మంచిగా తొందరగా పడుకోరు, అలాగే ఏంటంటే మిస్యూజ్ చేస్తారు. ఒకటే సెన్సిటివ్ ఆర్గన్ ని, అంటే వాళ్ళు హస్తపూర్వకం అది ఇది చేసి ష్రింక్ చేసుకుంటున్నారు, చిన్నవి అయితే నరాలు డ్యామేజ్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ అంత పోదు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఏంటంటే ష్రింక్ అవుతుంది. అది మా మెడిసిన్స్ తోనే డెఫినెట్లీ రిజల్ట్ వస్తుంది. ఓకే సార్, మీ దగ్గర ఒక ఆయిల్ ఉందని చెప్పేసి అన్నారు. సో ఆయిల్ ని అంగానికి అప్లై చేస్తే ఎక్కువసేపు టైమింగ్ పెంచుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇన్స్టెంట్ గా అంటే ఎరిక్షన్ వస్తుంది అంటున్నారు. ఆయిల్ ఏంటి అది మన ప్రేక్షకుల కోసం చూడాలి. ఆయిల్ అంటే తిలా అంటారు దాన్ని. యూజువల్లీ అంగం పైన వేసే ఆయిల్ డ్రాప్స్ ని తిలా అంటారు. ఆ తిలా ఏముంటుందంటే అక్కడ వెళ్ళిన తర్వాత అది బ్లడ్ సర్క్యులేషన్ ని కొంచెం ఎక్కువ చేస్తుంది, దాని వలన అంగం గట్టిగా అయిపోతుంది. ఇది మా దగ్గర ఉన్న బెస్ట్ తిలాల నుంచి ఒకటి, ఇంకా మోర్ బెస్ట్ ఇది. అందుకే నార్మల్లీ ఈ తిలానే ఇస్తాను నేను. ఇదేంటంటే అంతా అబ్జర్వ్ అవుతుంది, ఒక చుక్కలకు వేస్ట్ కాదు. రాత్రి పెట్టి పడుకుంటే అంతా అబ్జర్వ్ అవుతుంది. దాని తర్వాత అది అంటే ఇలా మెల్లిమెల్లిగా ఇట్లా 1 month చేశారంటే లావ్ అవుద్ది. నాట్ ఓన్లీ దిస్, దీంతో పాటు కిట్ మొత్తం వాడాలి. వాడుతూ ఇది వాడాలి, ఉట్టి ఇదే పెడతానంటే మరి రెస్పాన్స్ రాదు. కానీ ఈ తిలా ఏంటంటే ఇలా మన కళ్ళకు డ్రాప్స్ ఉంటాయి, అలాగే స్కిన్ కి క్రీమ్ ఉంటుంది, అలాగే అంగానికి తిలా ఉంటుంది. ఈ తిలా ది బెస్ట్ మెడిసిన్. దీంతో ఇది యాజ్ ఎ లిబ్రికెంట్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇది పెట్టి మీరు కలవచ్చు కూడా, యూనిక్ కూడా ఏం ప్రాబ్లం రాదు. ఓకే సార్, 80 ఏళ్ళ వాళ్ళని కూడా తట్టి లేపి ఒకటి క్రీమ్ ఉంది అని చెప్పేసి అన్నారు, అంటే ఎరిక్షన్ ఎక్కువగా రావడానికి. సో ఆ క్రీమ్ గురించి ఎక్స్ప్లెయిన్. ఎరిక్షన్ ఎక్కువ అయితే వస్తుంది, దాంతో పాటు ఏంటంటే ఈ క్రీమ్ లో స్పెషల్లీ టైమింగ్ కొరకు ఇది. ఎవరైతే సెన్సిటివ్ పెనిస్ అయిపోతుందో, వెళ్తారో 2-3 స్ట్రోక్స్ లోనే వెళ్ళిపోతుంది కదా, టైమింగ్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు అందరూ చాలా మంది అటు ఇటు పోయి ఆ జైలోకిన్ స్ప్రేస్ అవన్నీ కొట్టుకుంటున్నారు. దాంతో ఆ సెన్సిటివ్ స్కిన్ కి అంటే ఎలర్జీ అయిపోతుంది. రాబోయే రోజుల్లో మరీ స్పందన సెన్సేషన్స్ లేకుండా అయిపోతుంది. అయితే అవి కెమికల్స్ వాడకుండా నేచురల్ మెడిసిన్స్ తో తయారు చేసినాము. ఒక రకమైన అది ఒక పేస్ట్ లాగా ఉంటుంది, అది తీసి కొంచెం పెడితే మెల్ట్ అయిపోతుంది అక్కడ. ఇది మంచిగా మెల్లమెల్లగా లావుగా స్ట్రాంగ్ గా చేస్తుంది, దాంతోపాటు టైమింగ్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది, సెన్సిటివ్ పెనిస్ ని తగ్గిస్తుంది. అగైన్ వేరే మెడిసిన్స్ తో పాటు ఇది వాడాలి, అప్పుడు రెస్పాన్స్ వస్తుంది. ఒక్క మెడిసిన్స్ తో ఎప్పుడు రాదు. సింగిల్ డ్రగ్ థెరపీ ఏదైతే ఉంటుందో అది ఓకే, దాంట్లో ఉంటుంది, కానీ అప్పుడప్పుడు మనకు వేరే అన్ని సరిగా చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు ఉంటారు కదా, సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అంగం అంటే దాని పనితీరు తగ్గిపోతుంది. సో ఏజ్ని బట్టి ఇప్పుడు నాకు 80 ఏళ్ళు ఉన్నాయి, 90 ఏళ్ళు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది వస్తూ ఉంటారు కదా. సో మాకు ఇంకా చేయాలని ఉంది, మాకు ఎరిక్షన్ రావాలంటే ఏం చేయాలి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, ఏం చేయాలి? డయాబెటీస్ వాళ్ళకు డెఫినెట్లీ ప్రాబ్లం వస్తుంది, డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా వస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక మాకు ఎట్లయినా వచ్చేసింది డయాబెటీస్ ఉంది అని అనుకుంటారు, కానీ లేని వాళ్ళకు కూడా వస్తుంది. అయితే డయాబెటీస్ వాళ్ళకు ఒక రకమైన ఎంకరేజ్ చేసేటట్టు నేను చెప్తున్నాను. వాళ్ళు అంతా డిసప్పాయింట్ అని అవసరం లేదు, అందరికి వస్తుంది, వీళ్ళకి కూడా వస్తుంది. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ డయాబెటీస్ వాళ్ళకు నర్వ్ డ్యామేజ్ తొందరగా అయిపోతుంది. కొంచెం అది కరెక్ట్ చేసుకోవాలంటే అదే మా మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ తో ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నర్వ్ డ్యామేజ్, నర్వ్ ఏదైతే అక్కడ సెన్సిటివ్నెస్ వెళ్ళిపోయిందో అదంతా సరిగా మళ్ళీ వచ్చేస్తుంది. వాళ్ళకు బ్రెయిన్ నుంచి సిగ్నల్ వస్తుంది. ఈ ఫార్మాట్ ఏదైతే ఉంటుంది కదా, అది చేయడము అని ఆలోచించడము, అమ్మాయిని చూడడం, ఏదో ఒకటి చేసినప్పుడు సంకేతాలు ఎప్పుడైతే బ్రెయిన్ నుంచి అంగం దగ్గరికి ఈ హార్మోన్స్ ద్వారా నర్వ్స్ కి తీసుకెళ్తుంది కదా, ఇదంతా ఒక సైకిల్ మంచిగా నడవాలి. ఈ ప్రాసెస్ మంచిగా ఉండాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. అయితే షుగర్ వాళ్ళకు మనము షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఇస్తూ వీర్యాన్ని ఎక్కువ చేయడం, హార్మోన్స్ సరిగ్గా చేయడం, అన్ని మెడిసిన్స్ ఇస్తాము. ది బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తే మనకు రిజల్ట్స్ వస్తాయి. బీపీ ఉన్న వాళ్ళకి కానీ, ఇట్లా హార్ట్ పేషెంట్లకు కానీ, ఇట్లా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అంగస్తమ సమస్య వచ్చే అవకాశం ఉందా? యూజువల్లీ ఏంటంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఏదైతే ఉంటుందో, బ్లడ్ హార్ట్ కి వెళ్ళకపోతే ప్రాబ్లం వస్తుంది. బ్లడ్ సప్లై ఉండదు హార్ట్ కి. హార్ట్ అందరికి సప్లై చేస్తారు, కానీ హార్ట్ కి కూడా రావాలి కదా. ఆ హార్ట్ కి కొరోనరీ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయి, 3 ఉంటాయి, అవి 3 బ్రాంచెస్ ద్వారా సప్లై అవుతుంది.
దానికి బ్లాక్ వచ్చేస్తుంది, చిన్నది ఉంటుంది, చాలా మైన్యూట్ ఉంటుంది. ఓకే అది బ్లాక్ రాగానే స్టంట్లు వేస్తారు, లేకపోతే బైపాస్లు చేస్తారు, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే ఇలాగే ప్రాబ్లము అంటే అంగం దగ్గర కూడా రాబోయే రోజుల్లో రావచ్చు అనేది సంకేతం. అంటే అక్కడ కూడా బైపాస్ చేయాలా సార్? యూజువల్లీ చేస్తున్నారు, కానీ మన మెడిసిన్స్ తో చేసేస్తాం అనమాట. ది బెస్ట్ తొలగించేస్తాం, ఆ క్లాట్స్ ని డిజాల్వ్ చేయించేస్తాం మన మెడిసిన్స్. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అందుకే అప్పుడప్పుడు ఏంటంటే ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది, దాని తర్వాత ఇది వస్తుంది. కానీ యూజువల్లీ ఏం చేస్తారంటే ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చిందో వాళ్ళు అలర్ట్ గా ఉండిపోవాలి. రాబోయే రోజుల్లో వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్ లో రావచ్చు, కార్డియాక్ ఇష్యూ అని వాళ్ళకు అలర్ట్ గా ఉండాలని వాళ్ళ హార్ట్ మంచిగా వేసేటట్టు, హార్ట్ నుంచి అన్ని ఏమంటారు క్లాట్స్ వెళ్ళేటట్టు అన్ని మెడిసిన్స్ ఇస్తాను నేను. అయితే మనము హోలిస్టిక్ అప్రోచ్ అంతా చూసుకుంటే ఇస్తాం. ఒక్కసారి అతను అంగం నాకు గట్టిగా పడట్లేదు అని వస్తే అతను హార్ట్ ప్రాబ్లం కూడా పోతుంది, నా దగ్గర వస్తే లివర్ ప్రాబ్లం కూడా పోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. టోటల్ హోలిస్టిక్ అప్రోచ్, బాడీకి అంతా ప్రాబ్లమ్స్ పోతాయి. సార్ ఇప్పుడు మీరు ఒక రెమెడీ చెప్పారు సార్ ఎరిక్షన్ కోసం, ఖర్జూర తేనె కలుపుకొని తీసుకుంటే ఎరిక్షన్ బాగా వస్తుంది అని చెప్పేసి. ఏంటి సార్ అందులో ఉన్న కెమికల్ కాంపోనెంట్ ఏంటి ఎరిక్షన్ రావడానికి? ఇది మన ఛానల్లో చాలా సార్లు నేను చెప్పాను. అది ఏంటంటే ఎంతమంది యూజ్ చేస్తున్నారంటే వేలాది మంది, చాలా మంది. ఇప్పుడు నా దగ్గర ఏ పేషెంట్ వచ్చినా చెప్తున్నారు మేము అది వాడుతున్నాం. అది ఎందుకంటే అందులో కామన్ సెన్స్ ఉంది, వాళ్ళు చూడగానే చెప్పగలుగుతారు. ఏదైనా వాడితే మనకు అర్థమయ్యేటట్టు ఉండాలి, అదనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందులో చూడండి, నేను ఇంగ్రీడియంట్స్ ఏం పెట్టాను. ఒకటి ఖజూరు, ఖజూర్ అంటే డేట్ ఎక్కడ అది ఇది చూడండి కెమికల్ లెస్. దాంట్లో మళ్ళీ 2 వెల్లుల్లి పెట్టాను. వెల్లుల్లి అంటే అది లెసన్లు 2. ఇంకా దాన్ని అల్లం, కొంచెం అల్లం వేసాను, అది కూడా ఇంట్లో దొరికిపోతుంది. నెక్స్ట్ ఇలాచీలు 2 లవంగాలు. ఓకే, ఖజూర్ కట్ చేసి ఇవన్నీ అందులో వేసేసి ఒక చెంచా తేనె అట్లనే పెట్టండి. రాత్రంతా నానలేదు, పొద్దున అది తీసుకొని వాడండి. ఓకే, ఇప్పుడు ఎంత మంది వాడుతున్నారు వాళ్ళకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాచి చూడండి డైజెషన్ మంచిది, లవంగాలు బలం, అలాగే ఖజూరు బలం. ఎవరింట్లో అయితే ఖజూరు ఉంటే వాళ్ళు ఎప్పుడు ఆల్కహాల్తో ఉండరు అనమాట. అట్లాంటిది తేనె మంచిది, బ్లడ్ సర్క్యులేషన్. ఇవి వాడితే ఎంత మంచిగా ఉంటాయి. అలాంటివి మన మెడిసిన్స్ కూడా ఉంటాయి. శిలాజిట్ కంటే 10 రెట్లు ఎక్కువ మంచిగా ఉందని చెప్తాను నేను. అది ఎందుకంటే వాళ్ళు మీకు చేసుకుంటారు కదా ఇంట్లో అంటే స్వయంగా చేసుకుంటారు. ఎంతమందికి నచ్చిందంటే అందరు చెప్తున్నారు, సార్ మీరు చెప్పింది వాడుతున్నాను, ఇప్పుడు మంచిగా లేదు, పర్వాలేదు ఉంది, మంచిగా ఉంది అంటున్నారు. పొద్దున్న లేవగానే ఫస్ట్ తినేసి వాక్ వెళ్ళిపోమంటాను నేను. అట్లా సార్ అసలు అంగస్తంభన సమస్య వచ్చే ముందు మనకి ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? అంటే ఇలా ఉంటుంది మన బాడీలో ఇలాంటి చేంజెస్ వస్తాయి అని చెప్పేసి. డెఫినెట్లీ వస్తాయి. అంగస్తంభన రావడానికి కారణం టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గడం. టెస్టోస్టెరాన్ లెవెల్స్ మగాడు చేస్తుంది, అంటే మేల్ లేదు. ఆ టెస్టోస్టెరాన్ తగ్గగానే ఏమవుతుందంటే ఫస్ట్ సైన్ మెమరీ లాస్, ఏదో మర్చిపోతాడు, నీరసం, అలసిపోవడం, వీక్నెస్, ఊరికే పడుకుంటా అంటాడు. అది టెస్టోస్టెరాన్ తగ్గాయి. అక్కడ పడుకుంటాడు, అక్కడ అది కూడా పడుకుంటది అంత అంగం కూడా. అయితే రాబోయే రోజుల్లో అంటే ఈ ప్రాబ్లం కూడా వస్తుంది అన్నట్టు. వాళ్ళు ఏం చేయాలి అప్పుడు? ఇది ఎందుకు వస్తుంది? ఇన్యాక్టివిటీ వలన, స్ట్రెస్ వలన, ఏ ప్రాబ్లం అయినా తొలగించుకోవాలి ఫస్ట్. అయితే మన వ్యూవర్స్ నేను అదే చెప్తాను, అరే కీ ఇక్కడ పెట్టాను మర్చిపోయాను, అరే అక్కడ పోయిండే మర్చిపోయాను, అరే స్టూడెంట్స్కి చదివేది నాకు చదవట్లేదు, అంటే నాకు రాయలేదు, హోంవర్క్ చేసుకున్నామని మర్చిపోయాను. ఇలాంటివి ఉంటాయి కదా, రాబోయే రోజుల్లో ఈ సంకేతాలు అనమాట. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి మెడిసిన్ ఇస్తారు అంటే ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడడానికి? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం కి బయటపడడానికి మన దగ్గర బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ నేచురల్ మెడిసిన్స్. మనం ఇచ్చే మెడిసిన్స్ లో సఫేద్ ముస్లి, ఇంకా సాలబ్ మిశ్రీ, సాలబ్ పంజా అలాంటివి కాకుండా ఇంకా చాలా మెడిసిన్స్ అన్ని కలిపి నేచురల్ మెడిసిన్స్ తో తయారు చేస్తాము. దాంతో మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి, దాని వలన ఇంకా ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. జీరో సైడ్ ఎఫెక్ట్, అసలు ఇంకా రైట్ బెనిఫిట్స్ వచ్చేస్తాయి మీకు. ఎలా అంటే హోలిస్టిక్ అప్రోచ్. మనం ఇచ్చేది కెమికల్ కాదు, మనం ఇచ్చిన తర్వాత ఒక మెడిసిన్ లో లివర్, హార్ట్, లంగ్స్ అంతే. సరే, అబ్బాయిగా పుట్టిన తర్వాత హస్తప్రయోగం చేయడం అది కామనా? సో కొంతమంది చిన్నపిల్లలు కూడా వీటికి బానిసలు అవుతున్నారు. ఎందుకు? చిన్నపిల్లలకు అంటే ఎవరైనా సరే, మీకు తెలుసా, 1 year ఉండనివ్వండి, 4 months ఉండనివ్వండి, ఎవరికైనా వాళ్ళకు మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తాయి. అది నేచురల్. అది కానీ ఏంటంటే ఇప్పుడు అలాగే ఒక 5 years, 6 years, 8 years, 10 years అయితే కొంచెం చిన్నపిల్లలకు మిస్యూజ్ చేస్తారు, అలవాటు కూడా అవుతుంది.
ఎవరో ఒకటి దాన్ని టచ్ చేయడం, అది చేయడం, వాళ్ళకు స్నానం పని మనిషి నుండి స్నానం చేయించడం, ఒక టచ్ చేయడం, అలాంటి ఏదైనా మిస్యూజ్ అవుతే వాళ్ళకి ఏంటంటే అది హ్యూమన్ సైకాలజీ, వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అటు. రాబోయే రోజుల్లో ఎట్లనే ప్యూబర్టీ రాగానే అతను హస్తప్రయోగం అలవాట్లు వచ్చేస్తాడు. అయితే ఇది చాలా దారుణమైన పరిస్థితి. పేరెంట్స్ చూడాలి పిల్లలకు ఎప్పుడైనా సరే ఎవరైనా పని మనుషులకు వాళ్ళ దగ్గర ఇస్తే, ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ ఇస్తాం కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే హస్తప్రయోగము అబ్బాయిలకు ఓకేగా నార్మల్ అని ఆపుతుండాలి, మనము చెప్తుండాలి అది మంచిది కాదు బాబు అని. ఎంకరేజ్ చేస్తే ఇక వాళ్ళు ఇక ఉద్యోగం లాగా స్టార్ట్ చేసేస్తారు. డాడీ ఒక్క నిమిషం నేను పోయి హస్తప్రయోగం చేసి వస్తా చెప్తాడా, ఇది మంచిదా, అలాంటి పరిస్థితి వస్తుంది మరి. అందుకే తప్పు, ఇది తప్పు అంటే తప్పు అంతే, లేదు మంచిగా హెల్తీ ఉండాలని మనము యాజ్ ఎ పేరెంట్ చెప్పాలి. సార్ ఇప్పుడు హస్తప్రయోగాన్ని మాన్పివ్వడానికి అంటే దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి కదా, దీన్ని మానేయాలంటే ఏమైనా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయా? అంటే ఫ్యూచర్లో ఈ హస్తప్రయోగం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని పోగొట్టుకోవడానికి ఎలాంటి మెడిసిన్స్ మన దగ్గర ఏంటంటే మెడిసిన్స్ ఏముంటాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ లాగా, లోపల మైండ్ లో ఏవైతే చెత్త ఉంటుంది అంతా పోయేలాగా మెడిసిన్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, మెడిసిన్స్ ఎవరైతే ఇస్తారు నార్మల్ ఫుల్ ఉన్నాయి మార్కెట్ లో, కానీ మన యునానీ మెడిసిన్స్ చాలా జారుపే దిమాగ్ అంటారు దాన్ని. అంటే దిమాగ్ కి జాడు అంటే అది మనము చీపురుతో ఎట్లా సాఫ్ చేస్తామో ఇల్లు, అలాగా మన మైండ్ ని సాఫ్ చేస్తుంది మెడిసిన్స్. అలాంటి మెడిసిన్స్ ఉంటాయి, అవి ఇస్తే మైండ్ స్వచ్ఛమైన ఫ్రెష్, మన ఎంతో అమ్మా ఎలా ఉంటారో పుట్టుకతో మైండ్ అలా అయిపోద్ది. దాంతో పాటు మీ హార్ట్, లంగ్స్, దానికి దీనికి అంతటికి స్ట్రెంగ్త్ ఇస్తామని. ఈ ఇంగ్లీష్ లో అసలు లేవు మెడిసిన్స్. సైకలాజికల్ ప్రాబ్లం నువ్వు చేస్తే ఏం కాదు చేసుకుంటారు, ఇక లేదు సైకాలజికల్ అంటే లేదు, సైకాలజీ అంటే చేసుకుంటారు వాడు చేసుకుంటూనే ఉంటాడు. మన దగ్గర అట్లా లేదు, మెడిసిన్స్ ఇచ్చి మెల్లమెల్లగా తొలగిస్తాము. మెడిటేషన్ చేయాలి, కొంచెం యోగా చేయాలి, కొంచెం కార్డియో చేయాలి, అంతే మంచిగా వచ్చి అలవాటును పూర్తిగా దూరం చేసుకోవచ్చు అంటే డెఫినెట్లీ మొత్తం పూర్తిగా దూరం చేసుకోవచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో హెల్తీగా ఉండొచ్చు, ఎందుకంటే అతను గిల్ట్ లో ఉంటాడు, నాకు చేసుకుంటున్నా అని సైజ్ కూడా ష్రింక్ అవుతుంది, అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ ఒక్కసారి అమ్మాయి అని చెప్పేసింది అనుకోండి ఇంకా వచ్చి సూసైడ్ దాకా వెళ్ళిపోతాడు. అందుకే ఏంటంటే తొలగించుకోవడం బెటర్. వస్తే మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, ఇస్తాం. సార్ చాలా మంది అమ్మాయిలు అంటే తృప్తి చెందడానికి కొన్ని యాంగిల్స్ లో వాళ్ళు కావాలని కోరుకుంటా ఉంటారు కదా, సో ఎలాంటి యాంగిల్ అయితే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటాయి? చూడండి, ఈ రోజు ఒక జంట నా దగ్గర వచ్చింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ యాంగిల్స్ గురించి అది ఇది నేను ఓపెన్ గా వాళ్ళకి చెప్పాను. అంటే అమ్మాయి ఎంత ఓపెన్ అవుతుందో అబ్బాయి లేడు. అమ్మాయి చెప్తుంది ఇది చెడు, ఇది అంటే మంచిది కాదు, బయట అంటే అది అయిపోతుంది అని, ఎప్పుడు నేను ఎక్కడ వెళ్ళలేదు, నేను ఇమీడియట్ స్టిక్ అయి పెళ్ళైన తర్వాత చేశాను అని ఇతను చెప్తున్నాడు. ఆమె చెప్తుంది, కానీ సార్ ఆయన మైండ్ లో అదే ఫిక్స్ అయింది, అది తప్పే అని అనిపిస్తుంది. అంటే నేనన్నా నువ్వు అక్కడ చేస్తే అది తప్పు, ఇక్కడ చేయకపోతే నువ్వు తప్పు. ఇక్కడ నువ్వు ఏం చేస్తావో చెయ్యి, ఏ యాంగిల్ అయితే చెయ్యి. నువ్వు పోతావా పైకి, అమ్మాయిని పైకి తీసుకొస్తావా లేదా సైడ్ అటు ఇటు పొజిషన్స్ అన్ని అతను చెప్పాను నేను. అయితే ఇట్లా ఓపెన్ గా మాట్లాడితే వీళ్ళకి ఏంటంటే లోపల నుంచి ఆ అట్రాక్షన్ అది ఏదైతే వస్తుందో ఆ ఫీల్, అది ఏ మందుకు పనిచేయదు. నేను చెప్పాను నువ్వు అట్రాక్ట్ అవ్వాలి, అట్లా చూడాలని. అంత పొజిషన్ కూడా మీరు భంగిమలు ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ ఉన్నాయండి. పాతకాలం మన మందిర్లోకి వెళ్తే ఎట్లున్నాయి అన్ని స్టాచ్యూస్ అవన్నీ ఉంటాయి. ఎందుకు పెడతారు వాళ్ళు? ట్రైన్ చేస్తున్నారు మనుషులు, నేను ఉండండి మీరు బాబు ఇట్లా ఎంజాయ్ చేయండి అని. బయట పోయి చేయకండి కదా, స్వచ్ఛమైన అంటే ఇస్తారు ఎడ్యుకేషన్ వాళ్ళు చేసేది. మరి అజంతాలో అటు మందిర్లో అటు ఇటు పోతే ఎందుకు పెడుతున్నారు? అది అట్లా ఎడ్యుకేట్ చేయాలని ఉంటది. అలాగే మనం కూడా మనం మాట చెప్తున్నాం, ఎడ్యుకేషన్ చేస్తున్నాం, అంతే. తెలియదు వాళ్ళకి, అంతే సార్. పార్ట్నర్ నచ్చినట్టు మీరు ఉండండి అని చెప్పేసి వాళ్ళకి తెలియదు ఏ యాంగిల్ ఏంటి, భంగిమలు ఏంటి, ఏం కదా ఏం తెలియదు. పాపం ఆమె ఓపెన్ ఆమె చేయాలనుకుంటుంది, ఇతను చేయట్లేదు. మళ్ళీ వాళ్ళకి చెప్పి పంపించాను అలా.